రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మస్తాన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలైతే వాయిదా పడి మరోసారి ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్ తెలంగాణలో భారతదేశంలో చూసుకుంటే కులగణన చేపట్టిన రాష్ట్రంగా మంచి ఇదే చేపట్టిన ఇదని చెప్పాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి అనేక వివాదాలు చుట్టూ పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూస్తే బీసీల జాబితా నుంచి ముస్లింస్ తీసేయాలని కొత్త డిమాండ్ ఇచ్చారు ఆయన. మరోవైపు కృష్ణయ్య గారు చూస్తేనేమో ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరగలేదు, ఇప్పుడు ఆన్లైన్లో కాదు, 16వ తారీఖుకి 2వ తారీఖు దాకా ఇచ్చారు, ఆన్లైన్లో కాదు ఇంటింటికి వెళ్ళి మరోసారి చేపట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఆయన డిమాండ్ కొత్తగా తెరపేయించారు. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ మధ్య కొంత వివాదం నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి అనివార్యంగా ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఏదైతే బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెడతారని ప్రకటించారో, ప్రభుత్వం ప్రకటించిందో, సో అది అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకి ముందుకు వెళ్లే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే 2019 మేలో జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి అప్పుడు జరిగాయి. అదేవిధంగా 2020లోనేమో దాదాపు 10 కార్పొరేషన్లు 118 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు 2020లో జరిగాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన పదవీ కాలం ముగిసింది, గడువు కూడా తీరిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఆ రాజ్యాంగ పరంగా ఇబ్బంది రాకుండా ఆయా జడ్పీలకు కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి పాలక వర్గాలు ఉన్నప్పుడే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక అధికారుల వల్ల అది పాలన సరైన రీతిలో ప్రజాభిప్రాయాన్ని అది ప్రతిబింబించదు అనేది చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కులగణనకి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో కులగణన చేపట్టినప్పటి నుంచి కూడా అసలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాలకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉంది అనేది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే కృష్ణయ్య గారు ఇంకో అంశం కూడా మనకి చెప్పిన పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తాం. అంటే తెలంగాణ మొత్తం మీద చూసుకుంటే దగ్గర 4 కోట్ల పైబడి ఒక 4,10,00,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా 3.56 అంటే 3,56,00,000 మంది మాత్రమే ఈ సర్వే చేసిన జరిగింది. సో మొత్తంగా అందరినీ కూడా సర్వే చేయటం ద్వారా అది సరైన గణాంకాలు వెల్లడవుతాయి. అంతేగాని ఇది ఖచ్చితత్వం రాదు అనేది కూడా ఆయన కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు నిన్న. బీసీకి సంబంధించి ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ అంటే బీసీ సంఘాలు నిన్న చెప్పాలంటే మహేష్ బీసీసీ అధ్యక్షుల్ని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరూ కూడా మరోసారి కులగణనకి సంబంధించి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసి సన్మానాలు చేస్తున్నారు. సన్మానాల కంటే కూడా ఏంటంటే బీసీలు తెలంగాణలో అత్యధిక జనాభాగా ఉన్నారు, వాళ్ళు పరిపాలనలో వాళ్ళు సరైన ప్రాతినిధ్యం, అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం తక్కువగా ఉందనేది వస్తూ ఉంది. నిజానికి మనకి మల్లన్న విషయానికి వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాన్ని రేకెత్తించిన పరిస్థితి. కానీ బీసీలకి సంబంధించి అప్పటి నుంచో డిమాండ్ ఉంది, అక్కడ ముఖ్యమంత్రిగా కావాలని వాళ్ళు బీసీలకి సంబంధించి అంటే తక్కువ జనాభా ఉన్న అగ్రకులాల వాళ్ళే తరచుగా ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్పితే బీసీలుగా ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం దక్కట్లేదు. ఆ రాజ్యాధికారం దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వయం నిర్ణయాధికారాలు అంటే ఎవరైతే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారో 46% మంది, ముస్లిమ్స్ మైనారిటీస్ కలుపుకుంటే 56% మంది. సో 100% జనాభాను తీసుకుంటే 56% మంది అధికారం దూరంగా అంటే ముఖ్యమంత్రి వస్తేనే వాళ్ళు సరైన రాజ్యాధికారం దక్కింది అనేది అందరూ కూడా సాధారణంగా భావిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం వైపు ప్రయాణించాలంటే ఈ కులగణన సర్వేకి సంబంధించి అదేవిధంగా చట్టబద్ధత ఏదైతే ఇప్పుడు రేపు మార్చి మొదటి వారంలో శాసనసభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారో దానికి సంబంధించి చట్టబద్ధత కల్పించినప్పుడే ఇది కొంతవరకు సాధ్యమవుతుంది. వాళ్ళకి సంబంధించిన జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో వాళ్ళ ప్రజాప్రతినిధులు అటు మున్సిపాలిటీలకు కానీ ఇటు
జెడ్పీలకు కానీ ఎన్నికయ్యడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి అందుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఈ చట్టబద్ధత విషయంలో కోర్టులో కేసుల వల్ల బీసీలు నష్టపోయిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం కొంత ముందు జాగ్రత్త తీసుకుంటాం, కొనగణనకు ముందుకు వెళ్తాం. యాక్యురేట్ గా దాదాపు 1,00,000 మందికి పైగా ఎన్యూమరేటర్లు చాలా కాంక్రీట్ గా వాస్తవిక దృక్పథంతో సర్వే చేసిన పరిస్థితి ఉంది కులగణనకు సంబంధించి. సో ఖచ్చితంగా ఇది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే పరమైన డిమాండ్లు కూడా వస్తా ఉన్నాయి. ఇలాంటి కులగణన చేపట్టాలి. అప్పుడే ఎవరైతే సమాజంలో బడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం కానీ వాళ్ళకి అందాల్సినవన్నీ కూడా ఆ రాజ్యాంగం ఏదైతే మనకి సూచించిందో అది అందే విధంగా జరుగుతుందని చెప్పాలి. ఓకే ఓకే రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థలు వాయిదా పడినాయి కదా రామరెడ్డి గారు. ఇప్పుడు నాది కరెంటు పోయి ల్యాప్టాప్ 5 నిమిషాలు బంద్ అయింది. మళ్ళీ మొబైల్లో కూర్చున్నాను. ఓకే ఓకే మళ్ళీ మొబైల్ చేస్తుంటే మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ల్యాప్టాప్ మళ్ళీ ఆన్ చేసుకున్నాను. ఓకే మన రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అలా ఉంది. అయితే ఇప్పుడు ఈ మస్తాన్ రావు గారు బీసీ కులం విషయంలో కాంగ్రెస్ చాలా మెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అలా క్రైస్తవులు బీసీ క్రైస్తవులు లేరు. అదేం పర్ఫెక్ట్ మరి దానికి మస్తాన్ రావు ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు సార్. ముందే మీరు మాట్లాడియండి. రిపోర్ట్ రాలేదు సార్, ఇంకా పూర్తిగా రాలేదు. అది సరిగా జరగలేదనే కదా రీసర్వేకి ఇచ్చారు. ఆ రీసర్వే వాస్తవంగా ఎవరైతే ఉన్నారో రిప్రజెంట్ చేయమని కూడా చెప్తున్నారు. నేను మెచ్చుకోవడం అంటే సపోర్ట్ చేయడం కాదండి. మార్గదర్శకం దేశవ్యాప్తంగా తీసుకోవాలంటే కులగణనండి, చేపట్టడాన్ని ఇతర రాష్ట్రాలు డైనమిక్ గా పనిచేశారు అది అని చెప్తున్నారు కదా. ఆ డైనమిజం ఏంది? క్రైస్తవులు ఎంతమంది అనేది డైనమిజం చెప్పిందా? అందుకనే మీరు ఏదైతే ఇప్పుడు ఖచ్చితత్వం రాలేదు. 4,10,10,00,000 మంది ఉంటే 3,55,00,000 మంది పాల్గొన్నారు. దీనిలో ఖచ్చితత్వం రాలేదనే విషయాన్ని గమనించారు కాబట్టి విషయాలు కూడా ఖచ్చితంగా అది తేలాల్సిన అంశమే. దానిలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని సపోర్ట్ చేయను. వేరే విధంగా ఖచ్చితంగా ఎవరైతే జనాభా ప్రాతిపదిస్తున్నారో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ చేయలేకపోయారో దాన్ని వాళ్ళ దురుద్దేశాలతో కనుక పని చేసుకుంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానిలో ఎటువంటి సందేహం ఏదో ఉన్న పర్సెంట్ లో 1%, 2%, 5% తేడా వచ్చిందంటే అది పొరపాటు అనుకోవచ్చు. 1% కూడా క్రైస్తవులు బీసీలు లేరంటే అది పొరపాటు కాదు. దాని బేసిక్ అప్రోచే రాంగ్ ఉంది. కులగణన అప్రోచే. ఎందుకంటే 1% క్రైస్తవులు కూడా బీసీలు లేరని చెప్పడము యాక్చువల్ కన్వర్షన్ లో ఎస్సీలు చాలా మంది ఉన్నారు. ఎస్సీ కన్వర్టెడ్ బీసీసీ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళ గురించి 0.1% అసలు ఏమీ లేదు అంటే అది కులగణన జరగలే. సరిగ్గా అది జరగలే. ఏదో వీళ్ళు లెక్కలు వేసుకొని రాసుకున్నట్టుంది. చాలా మంది చెప్పిందంటే మా ఇంటికి రాలని. అందుకనే కృష్ణయ్య గారు కూడా ఏమంటారంటే ఆన్లైన్ లో కాదు మళ్ళీ ఇంటింటికి వెళ్ళమంటున్నారు. అప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే రేట్ చేశారో అది బయటపడింది. మీరు ఆ ఏరియాలో ఎక్కడైతే దళిత క్రిస్టియన్లు నివసిస్తా ఉన్నారో ఆ ఏరియాలకు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు జాగృతం చేసి వాళ్ళని నమోదైనగా డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దురుద్దేశపూర్తిగా ఆ విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మరో అవకాశాన్ని